నమస్కారం. ఈరోజు మనం విరించి హాస్పిటల్ అధినేత మాధవిలత కొంపెల్లి గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. బట్ ఇప్పుడు కొత్తగా మనం తెలుసుకుంటుంది ఒక ఎంపీగా తనకి సీట్ రావడం అనేది ప్రతి ఒక్కరిలో కూడా యాజ్ ఏ వుమెన్‌గా నేనైతే ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాను. బిగ్గెస్ట్ కాంపిటీటర్‌గా అంటే ఎవ్వరు కూడా ఊహించరు. ఎంఐఎం పైన పోటీకి వెళ్తున్న ఏకైక వ్యక్తిగా తను మన ముందు నించున్నారు. సో, అక్కడే తను ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు? అసలు రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకుంటున్నారు? వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్కారం. అమ్మ మీకు ఈ రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది? రాజకీయాలు అనేది ఈరోజు కొత్తగా వింతగా సడన్గా నా పేరు వచ్చాక మీకు అనిపిస్తుందేమో కానీ నా సబ్జెక్ట్ ఎంఏ పొలిటికల్ సైన్స్. ఆ రోజు ఎవరైనా వచ్చి అడిగింటే బాగుండమ్మా, ఇన్ని సబ్జెక్టులలో ఎంఏ పొలిటికల్ సైన్సే ఎందుకు చేశావు అని. ఐఎమ్ సో సర్ప్రైజ్డ్ ఫర్ ది క్వశ్చన్. ఎందుకంటే ఇలా రాజకీయాల్లోకి రావడం అనేది ఒక ముహూర్తమో గడియనో ఉంటుంది అని నాకు తెలియదు. కానీ ప్రజలకు మంచి చేయాలి అనే భావన, ప్రజలలో ఉండాలనే భావన, ప్రజలతో పనిచేయాలనే భావన నాకు చిన్నప్పటి నుంచి ఉంది. సో, మీరు మొదటి నుండి కూడా ప్రజల్లో ఉంటూ ప్రజలకి సేవ చేస్తూ వస్తున్నారు. బట్ రాజకీయాల్లో ఉంటేనే మనం సేవ చేయగలుగుతామా? కాదమ్మా, సేవ వేరు, రాజకీయాలు వేరు తల్లి. వేరు అని ఎందుకు అంటున్నానంటే మనస్తత్వం ప్రకారం అనట్లే నేను. మనిషికి ఎప్పుడూ కూడా రాజకీయం అంటే అదేదో దోచుకొని ఏదో ఒక పెద్ద ఏమంటారు ఒక ఫీల్డ్ అను ఒక అవకాశం కింద చూస్తుంటారు మనుషులు. అది అట్లా కాదు. ఒక మనిషి సమాజ సేవ చేయాలనుకుంటే ఆ సమాజ సేవ చేసేటప్పుడు ఎన్నో అడ్డంకులు చూస్తున్నామనిపిస్తే ఆ అడ్డంకులు పోవాలి, నేను నిరవధికంగా సమాజ సేవ చెయ్యాలి, అనంతంగా సమాజ సేవ చెయ్యాలి అని కోరుకుంటే దానికి నిలబడే ధైర్యం ఉంటే అప్పుడు కలిసేదే శక్తి, పవర్, అథారిటీ. అలా ప్రజలకు సేవ చెయ్యాలనే దృక్పథంతో ఎప్పుడైతే పొలిటికల్ పవర్ కలుస్తుందో ఆ రెండు కలిసినప్పుడే రాజకీయాలని నా అభిప్రాయం. మరి మీ అందరికీ వేరే అభిప్రాయం ఉంటే నాకు తెలియదమ్మా. అలా సమాజ సేవ చేసుకుంటూ వచ్చే నేను ధైర్యంగా సమాజ సేవ చేయగలను. ఇప్పుడు నేను ఇదే సమాజ సేవ సికింద్రాబాద్లో చేశాను అనుకుందాం, ఇదే సమాజ సేవ నేను వరంగల్లో చేశామనుకుందాం, ఇదే సమాజ సేవ నేను మెదక్లో చేశామనుకుందాం, అది వేరు. ఇదే సమాజ సేవ నేను హైదరాబాద్ ఓల్డ్ సిటీ కాన్స్టిట్యువెన్సీలో ఆ వీధులలో ఎక్కడైతే మనిషి కనీసం వెళ్ళడానికి కూడా భయపడతారో అలాంటి వీధులలో కనీసం 300-400 వీధులు తిరిగారనుకోండి మీరు, ఆడవాళ్ళకి, ముస్లిం ఆడవాళ్ళకు, హిందువులకు, ఎవరికైనా పని చేయడానికి. ఆ సమాజ సేవకు ధైర్యం కావాలి తల్లి. ఆ ధైర్యంతో కూడిన సమాజ సేవ చేసినప్పుడు దానికి కష్ట నష్టాలు ఎన్ని ఉంటాయో గుర్తింపు కూడా ఒక కాలం తర్వాత అంతే రావచ్చు అని ఇప్పుడు తెలుసుకున్నాను. అంటే అమ్మ పెద్ద హేమాహేమీలుగా ఉన్న వాళ్ళే ఓవైసీ కంచుగోడని కూలగొట్టడానికి ఎవరు కూడా ధైర్యం చేయరు. అక్కడ ఏంటంటే ఎవరు వచ్చినా సరే వాళ్ళతో పోటీ చేస్తే మేము గెలవలేము అని అంటారు. కానీ ఒక లేడీగా మీరు అక్క నుండి పోటీ చేయడాన్ని, మీకు అక్క నుండి సీట్ రావడాన్ని మీరు ఎలా దాన్ని చెప్పగలుగుతారు? తల్లి, బీజేపీ నుంచి ఇప్పటిదాకా బద్దం బాలరెడ్డి గారు కానీ, ఆలే నరేందర్ గారు కానీ చాలా మంది యోధులు నిలబడ్డారు, పోరాడారు. ఎవరికి ధైర్యం లేక కదా. కనీసం బీజేపీ నుంచి నాకు తెలిసైతే గట్టి పోటీ ఇస్తూనే ఉన్నారు. కాబట్టే ఇంకా ఆ మాత్రం హైందవులు అక్కడ బతికి ఉన్నారు. లేకపోతే ఎప్పుడో కబళించేద్దురు వీళ్ళు, అంటే మింగేద్దురు వీళ్ళు. వీళ్ళు అంటే ఆ ఉన్న పెద్ద మనుషుల పార్టీ తరపున వాళ్ళు మింగేద్దురు వీళ్ళని, మన అపోజిషన్ ఉన్నవాళ్ళు. ఈరోజు స్త్రీ ఎందుకు అంటే నాకు సహజంగా నేను ధైర్యవంతురాల్ని. ఎందుకంటే నాకు పార్టీతో సంబంధం లేకుండానే పనిచేస్తున్నా 7-8 ఏళ్ళగా అక్కడ. అందుకు ఒక కారణము. రెండోది ఏంటిరా అంటే ఆయన అసదుద్దీన్ ఎప్పుడైతే వారు ఎన్నోసార్లు స్త్రీలను కాపాడాలని, అట్లా ముస్లిం స్త్రీలను కాపాడాలని మోదీ గారు ముందుకొచ్చి ప్రయత్నం చేస్తున్నా హర్షించడు. అంటే తాను ఎట్లాగూ నిలబడలేడు, తాను ఎట్లాగూ ఆ పసమంద ఆడవాళ్ళు, ముస్లిం ఆడవాళ్ళ బాధలు అర్థం చేసుకోలేడు. నాకు అర్థం కాదమ్మా. ఇప్పుడు మనం ఇట్లా కూర్చున్నాము, జనరల్గా మనకి ఇప్పుడు ఏదో వరకట్నంలో ఇప్పుడు మనం ఏదన్నా పొలిటీషియన్ని పిలిచి మీరు ఇట్లా ఇంటర్వ్యూ చేస్తున్నాను అనుకో, మీ అభిప్రాయం ఏంటి అయ్యా అన్న, ఇప్పుడు ఆమె వరకట్నంలో బాధపడింది అని అంటే ఛీ అది మంచి పని కాదని అంటాం. మానవత్వం అనే ఏ వ్యక్తి అయినా రియాక్ట్ అయ్యే విధానం. అసలు ట్రిపుల్ తలాక్ అంత పెద్ద అన్యాయాన్ని, అత్యాచారాన్ని ఎంత ధైర్యం చేసి మోదీ గారు తీసేయాలనుకుంటే ఆయన వ్యతిరేకించడం ఏంటమ్మా నిజంగా? ఇప్పుడు మనకెట్లో పనికిరాలే, ఆయన వదిలేసేయండి.
వాళ్ళకన్నా పనికి రావాలి కదమ్మా కనీసము. దానివల్ల చాలా మంది కూడా సఫర్ అవుతూ ఎంతో మంది సూసైడ్స్ చేసుకోవడము, ఏంటమ్మా హత్యలకి ట్రిపుల్ గురవ్వడము. తలాకు దారుణ, ఎంత ఎంత అసహ్యంగా వాడబడింది ట్రిపుల్ తలాక్ అంటే. ఒకటే ఆడపిల్లని 18 సార్లు 19 సార్లు పెళ్లి చేసుకో ట్రిపుల్ తలాక్ వాడు, పెళ్లి చేసుకో వాడు ట్రిపుల్ అంటే అసలు ఇది విని కూడా బతికి ఎందుకు ఉన్నామా అనిపించే స్థితి తల్లి. ఆ వ్యక్తి అలా ఎలా ఉన్నాడో ఆ వ్యక్తి నిజంగా. ఆయన అంత పెద్ద మహానుభావుడు ఆడవాళ్ళని ఆ ఊబిలో నుంచి బయటికి తీసుకొని రావాలని ఆయన గిలగిల కొట్టుకొని ఆయన తపన పడ్డవేంటో, కానీ ఈ వ్యక్తి హర్షించలేకపోవడం ఏంటో. సరే అది పోయిందా, అదే చెప్పకుండానే కడుపులో సంకటం అంటారంటే ఇట్లా చేపెట్టి తిప్పినట్టు ఉంటుంది. రెండోది యూసీసీ. అలాగే మతం ఎక్కడి నుంచి వచ్చిందమ్మా యూసీసీలో నాకు అర్థం కావు. మనం ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ అని కొట్లాడుతున్నామా లేదా తల్లి? కొట్లాడుతున్నాం, తెచ్చుకున్నాం మొన్న 33%. అవునమ్మా. ఏమన్నాడమ్మా ఆయన, మగపిల్లలకి ఎంత హక్కులు ఉంటాయో ఆడపిల్లలకి అంతే హక్కు ఉండాలి. ఈ చదువుకొని పోరాడగలిగిన ఆడపిల్లలేమో పోరాడతారు, పాప ఏమీ పోరాడలేని ఆడపిల్లలకి పుట్టింటి నుంచి కానీ రకరకాల హక్కుల్లో కానీ సరిసమానంగా ముస్లిం ఆడవాళ్ళకి హక్కులు ఇవ్వకపోతే వాళ్ళు ఎక్కడికి పోతారు పాపం. అది వద్దంటి భయ నువ్వు అసలు అమ్మా, ఇది ఇంత పురుషాధిక్యత అంటే అసలు మనకు కూడా అర్థం కాని పురుషాధిక్యత. మూడోసారి 33% మోదీ గారు రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ముస్లిం ఆడపిల్లలు కూడా వస్తారు కదమ్మా అందులో. వస్తారు, కానీ మైనారిటీలకు ఏమి ఇచ్చారని క్వశ్చన్ చేశారు కదా. మైనారిటీల పర్సంటేజ్ ఎంత అందులో? ఆ 33%లో మన ఆడవాళ్ళమే మైనారిటీ కదమ్మా మన జీవితాన్ని. అంటే వీళ్ళు అడగడం అంటే మనకి పార్లమెంట్ లో కానీ అడిగారు కదా, అంటే ముస్లిం వాటా ఎంత, అందులో ముస్లింకి ఎంత పర్సంటేజ్ ఇచ్చారు, ఆ 33%లో మాది ఎంత అని ఇంత అడిగాడు గాని ఒక్కసారి ఒక ఆడ మనిషి నిలబెట్టాడా? నిలబెట్టారు కదా. నిలబెడితే ఆయన ఓడిపోతాడు, ముస్లిం నిలబెడితే ఓడిపోతాడు కదా. నేను అనేది ఏంటంటే ఇచ్చే అయ్యను నువ్వు అడుగుతూనే ఉంటావు తింగర వంగర ప్రశ్నలేసి. నీవు అనే ఒక వ్యక్తిని మాత్రము, అసదుద్దీన్ గారు అనే ఒక వ్యక్తిగా మీరు మాత్రము కనీసం ఒక్క సీటుని కూడా ఆడవాళ్ళని పెట్టి మీరు డిక్లేర్ చేయరు. ఆ కార్పొరేట్ సీట్లు కూడా ఎందుకు, రిజర్వేషన్ ఇచ్చి ఇంకా గట్టి లేదంటే తీసుకెళ్ళి ఆ రిజర్వేషన్ ప్రకారం ఆడవాళ్ళకి సీట్లు పెట్టినాడు ఆయన. అంతేగాని నీకు ఇచ్చే ఉద్దేశమే లేదు. నీకు ఉండింటే ఇప్పుడు మోదీ గారు లాగా ఇంకా మనకి ఇంప్లిమెంటేషన్లోకి రాలే. ఆయన ఇస్తున్నారా లేదా ఆడవాళ్ళకి? మనసుంటే మార్గం ఉంటుంది. నువ్వు 33లో గెలుకుతున్నావు, ఇంకా మొదలే గాంధీ. స్త్రీలు చూశాడు ఆయన, ముస్లిం హిందూ చూడలే పాపం ఆయన. స్త్రీ అనే ఒక వర్గం భారతదేశంలో ఉన్న ప్రతి స్త్రీకి వర్తిస్తుంది. నీ ఏం పెద్ద మనిషివా నువ్వు ఈ రోజు దాకా నీ మద్దతు తెలుపుతూ నువ్వు ఒక స్త్రీని నిలబెట్టలేకపోయినావు. నువ్వు